పూజ, రవి అనే ఇద్దరు స్త్రీ పురుషులు నడవడం మొదలుపెట్టారు. 10 కిలోమీటర్ల దూరాన్ని పూజ నడవటానికి గంట సమయం తీసుకుంది. అదే 10 కిలోమీటర్ల దూరాన్ని రవి నడవటానికి గంటన్నర సమయం పట్టింది. ఇద్దరిట్లో ఎవరు వేగంగా నడిచారు? అంటే పూజ అని వెంటనే సమాధానం చెబుతాం. కానీ పూజ నడిచిన దారి మంచిగా ఉంది. రహదారి, తార్ రోడ్డు మీద నడిచినట్టు నడిచింది. రవి మాత్రము కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్న, ఎత్తుపల్లాలు ఉన్న కఠినమైన మార్గంలో నడిచాడు. మరి ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు వేగంగా నడిచారు? అంటే రవి అని సమాధానం చెబుతాం. కానీ పూజ వయస్సు 50 సంవత్సరాలు, రవి వయస్సు 30 సంవత్సరాలు. ఇప్పుడేం చెబుతాము? ఓహో! రవి కంటే పూజ 20 సంవత్సరాల పెద్ద ఆవిడ. అందుకని పూజ అని చెబుతాము. కానీ రవి బరువు 140 కిలోలు, పూజ బరువు 60 కిలోలు. మరి ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు వేగంగా నడిచారు? అంటే ఓహో! రవి అంత బరువున్నాడు, స్థూలకాయంగా ఉన్నాడు. కాబట్టి రవి అని సమాధానం చెప్తాం. ఇలా మన అభిప్రాయం మాటి మాటికి మారుతూ ఉంది. స్థిరంగా లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన విషయాలు తెలుస్తూ ఉంటే అభిప్రాయం మారుతూ ఉంది. అలాగే మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు విషయం పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. లేదంటే మౌనంగా ఉండడం మంచిది. మాట అనేది వదిలిన బాణం లాంటిది. ఒక్కసారి మాట్లాడితే వెనక్కి ఆ మాటను తీసుకోలేము. అనవసరంగా ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, అపనిందలు వేయడం మంచిది కాదు. ఆలోచించండి, ఆచరించండి. ఎందుకంటే ఇది జీవితం.